ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా అవినీతిమయమైపోయింది. అవినీతిమయంతో పాటు మన ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్, కాంగ్రెస్ పార్టీ అంటే కలెక్షన్ అని మాట్లాడుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే క్రైమ్ అని కూడా మాట్లాడుకోవాలి. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయింది. 2023 డిసెంబర్ నుంచి 2025 ఇలా డిసెంబర్లో ఉన్నాం. ఇంకొక 15 రోజులు అయితే ఈ సంవత్సరం కూడా క్లోజ్ అయిపోతుంది. 25 కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకుంటాం. ఈ 2 సంవత్సరాలలో విపరీతమైనటువంటి క్రైమ్ రేటు పెరిగింది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ అంటే శాంతికి చిరునామాగా ఉండేటువంటి తెలంగాణ ఈరోజు 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో క్రైమ్కు చిరునామాగా మారింది. ఒకప్పుడు ఇన్వెస్టర్లకు క్యాపిటల్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో క్రైమ్కి క్యాపిటల్గా మార్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానిది, ఈ ముఖ్యమంత్రిది. నాడు దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ నేడు క్రైమ్కి ఆదర్శంగా నిలబెట్టడానికి ఈ పోలీసులు కూడా పోటీ పడుతున్నట్టుగా కనబడుతూ ఉన్నది. మరి ఆనాడు ఫ్రెండ్లీ పోలీసు ఉండే, ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్ కూడా ఫెయిల్ అయిపోయింది. గమ్మత్ ఏంటంటే హోమ్ మినిస్టర్గా ముఖ్యమంత్రిగా 2 బాధ్యతలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహిస్తూ ఉన్నాడు. కానీ లా అండ్ ఆర్డర్ లాపతా లేకుండా పోయింది. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనబడుతుంది. మొత్తానికి చెప్పాలంటే ఈ రాష్ట్రంలో శాంతి లేదు, భద్రత లేదు. రాష్ట్రంలో ఎవరికి శాంతి లేదు, ప్రజలకు భద్రత లేదు. ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర డీజీపీ పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పాలి మనం. అసలు ఇంత జరుగుతుంటే అసలు ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ఈ డీజీపీ గారు ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం. 10 ఏళ్ళ మా అధికారంలో అగ్రికల్చర్ పెంచినాం తప్ప గన్ కల్చర్ పెంచలే. ఇలా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రికల్చర్ని పక్కన పడేసిండ్రు, గన్ కల్చర్ని పెంచిండ్రు. గల్లీకి గుండాగిరి పెరిగింది. మళ్ళీ రౌడీలు రాజ్యం వెళ్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా చివరికి ఎట్లొచ్చిందంటే మంత్రుల పిఏలే పారిశ్రామికవేత్తలను తుపాకులతోని గన్నులు పెట్టి బెదిరించేటువంటి స్థాయికి ఎదిగింది. మిట్ట మధ్యాహ్నం పట్టపగలు నడి రోడ్ల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి. వాటి మీద మాట్లాడదు ఈ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం. ఒక పక్క మిట్ట మధ్యాహ్నము హత్యలు జరుగుతుంటే ఇంకో పక్కనేమో గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు కరువైంది ఈ రాష్ట్రంలో. మరి ఇంత జరుగుతుంటే ఈ ప్రభుత్వం వేటిపైన దృష్టి పెడతా ఉన్నది? మరి 2023తోని పోలిస్తే 2023తోని పోలిస్తే మనం క్రైమ్ రేటు 9% పెరిగింది. వీళ్ళు 2024 వరకు. 2024 నుంచి ఈనాటికి అంటే 25వ నాటికి, నవంబర్ చివరి నాటికి చూసుకుంటే 14% పెరిగింది క్రైమ్ రేటు. 2023లో 2,13,000 కేసులు నమోదైతే 2024లో వాటి సంఖ్య డిసెంబర్ నాటికి 2,24,000కు పెరిగింది. అదే ఈ నవంబర్ చివరికి తీసుకుంటే, ఈనాటికి తీసుకుంటే ఆ సంఖ్య 2,38,000కు చేరింది. అంటే
2 సంవత్సరాలలో మీ అవినీతి ఎంత పెరుగుతుందో, మీ అక్రమాలు ఎంత పెరుగుతున్నాయో దానికి సమానంగా క్రైమ్ రేటు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెరుగుతుందనడానికి ఈనాటి లెక్కలే నిదర్శనమని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఒక 2024లో 850 మర్డర్లు జరిగితే 2025 నవంబర్ చివరి నాటికి ఈ లిస్టు 1000కి చేరింది. అంటే 1000 మర్డర్లు జరిగినాయి 2025 సంవత్సరంలో. అంటే మొత్తానికి 23 నుంచి 25కు పోలిస్తే 16% మర్డర్ రేట్లలో పెరిగింది. దారుణం ఏంటంటే నడి రోడ్డు పైన హత్యలు 88 హత్యలు జరిగినాయి. మరి ఇంత జరుగుతుంటే హోంశాఖ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి మరి ఎందుకు పట్టించుకుంటలేడు? అంటే తెలంగాణ అంతా కూడా ఒక సైబర్ సిటీ సెంటర్గా మారింది, సైబర్ క్రైమ్ సిటీగా మారింది. మరి పెట్టుబడులు రాలేదు, పెట్టుబడులు తెస్తున్నామని చెప్తుండ్రు. పెట్టుబడులు ఎక్కడున్నాయి అసలు? ఈ క్రైమ్ని అంతా చూసి కూడా పెట్టుబడులన్నీ కూడా పారిపోతూ ఉన్నాయి. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో క్రైమ్ రేటు పెరుగుతుందనడానికి అనేక ఉదాహరణలు చెప్పచ్చు. ఇక మేము ఈ పోలీసులను అడుగుతూ ఉన్నాం, మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద పెట్టేటువంటి దృష్టి ఈ క్రైమ్ మీద పెడితే ఈ రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గేది. కానీ మా మీద పోలీసులను పెట్టి మా నాయకుల మీద క్రైమ్ రేటు పెంచడానికి మా నాయకుల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప క్రైమ్ రేటు తగ్గించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తలేదు, ఈ పోలీసులు కూడా పనిచేస్తలేరు. ఒకప్పుడు ఆదర్శంగా నిలబడ్డటువంటి, దేశానికి ఆదర్శంగా నిలబడ్డటువంటి పోలీసు యంత్రాంగం సడన్గా 2 సంవత్సరాలలో స్విచ్ ఆఫ్ చేసినట్టు ఎందుకు మారింది? పోలీసుల వైఫల్యమా? ప్రభుత్వ వైఫల్యమా? ప్రభుత్వం నడిపేటువంటి వ్యక్తుల వైఫల్యమా? మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆనాడు దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం కదా. షీ టీమ్స్ అని మహిళల పేరిట ఎవరైనా అహత్యాలు జరిగితే ఎక్కడికక్కడ మనం వెంటనే నిలదీసేది కదా. వీళ్ళు ఏమైంది మరి? మీ షీ టీమ్స్ ఏమైంది? మీ ఈగలు ఏమైంది? చివరికి ఏమైందంటే మత్తులో యువతంతా, హైదరాబాద్లో మత్తులంతా తూలాడుతుంటే లక్షల కోట్ల విలువ చేసేటువంటి డ్రగ్స్ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మహారాష్ట్ర పోలీసులు వచ్చి పట్టుకున్నంత వరకు కూడా ఈ ప్రభుత్వానికి సోయలేదు. మరి ఈగల్ టీం ఏం చేస్తుంది? ఈగల్ దోముతుందా? ఈగల్ టీం ఏం పని చేస్తూ ఉన్నది? ముఖ్యమంత్రి చెప్పింది వినడం తప్ప ఈగల్ టీం ఏం పని చేయట్లేదని దీంతో అర్థమైపోయింది. టీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు పెట్టాలి, సోషల్ మీడియాలో ఎవడన్నా పోస్టులు పెడితే కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్మెంట్ చేయాలి. అంటే మా సోషల్ మీడియా మీద పెట్టేటువంటి దృష్టి, కాన్సంట్రేషన్ కాస్తైనా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపైన, అవినీతిపైన, అలజడులపైన, మర్డర్లపైన, మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంచెమన్నా పెడితే ఈ రాష్ట్రం బాగుపడేది. వాటి మీద దృష్టే లేదు. అసలు వాటి మీద మాట్లాడే పరిస్థితే లేదు. అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నాడు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉంటే 1000కి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైనరు. వాటి మీద రివ్యూ చేయలే. అనేక సార్లు ధర్నాలు చేసినాం, అనేక సార్లు రాస్తారోకలు చేసినాం. చివరకు ఈ ప్రభుత్వం దిగొస్తలేదని చెప్పేసి గురుకుల బాట పట్టినాం. అప్పుడైనా కళ్ళు తెరుస్తాను. గురుకుల బాట పడితే కాంగ్రెస్ పార్టీకి భయం పుట్టుకొని ఎక్కడికక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. గురుకుల సోషల్ వెల్ఫేర్ సంక్షేమ శాఖగా మంత్రిగా ఉన్నప్పుడు 1000కి పైగా విద్యార్థులు చనిపోయినారు. ఇలా హోంశాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. హోంశాఖ కూడా 1000కి పైగా ఓన్లీ మర్డర్లే 1000కి పైగా మర్డర్లు జరిగినాయి. ఇక మాలభంగాలు, హత్యలు, మహిళలపైన అత్యాచారాలు అవన్నీ ఇంకా వేరు.
అరే రాష్ట్రాన్ని ఎటు వల్లకాడుగా మారుస్తుంది కాంగ్రెస్ పార్టీ. పచ్చని తెలంగాణలో సిచ్చు పెట్టి క్రైమ్ తెలంగాణగా మార్చింది 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ. ఎక్కడికక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఒక గతంలో 90% కేసులు మొత్తం క్లియర్ చేసేసినాం మేము. ఇలా వాటిని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇలా మా టీఆర్ఎస్ పార్టీ నాయకులపైన దాడులు, మా కార్యకర్తలపైన దాడులు, మొన్న ఎన్నికలలో కూడా దాడులు చేస్తున్నారు కదా. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఒక మా పైన తప్ప దృష్టి మీకు అసలు ప్రజలపైన లేదు, మీ సమస్యలపైన లేదు, మీ శాఖలపైన లేదు. శాఖల నిర్వహిస్తున్నటువంటి సమస్యలు కూడా తెలుసుకునేంత పని లేదు. మీరు ఎలా బిజీగా ఉన్నారు? ఫుట్బాల్ ఆటలో బిజీగా ఉన్నారు, సమ్మిట్లు పెట్టడంలో బిజీగా ఉన్నారు. ఏఐ సమ్మిటు, గ్లోబల్ సమ్మిటు, ఇవి కదా. ఇవి ఎవరికి కావాలి? ప్రజలకు. ప్రజలు మిమ్మల్ని పెట్టి మిమ్మల్ని ఎన్నుకున్నది సమ్మిట్లు పెట్టుకొని సంబరాలు చేసుకోమనా? 2 రోజులు సమ్మిట్ పెట్టిండ్రు, గ్లోబల్ సమ్మిట్, గోబెల్స్ ప్రచారం చేసుకున్నారు. వాటి వల్ల మాకేం ఒరిగింది? ప్రజలకు ఒరిగింది ఏంది? 6 గ్యారెంటీలు ఎగబెట్టిండ్రు, 822 మంది రైతులు చచ్చిపోయినరు, 175 మంది ఆటో కార్మికులు చచ్చిపోయినరు, 116 మంది విద్యార్థులు చనిపోయినరు. నిన్నగాక మొన్న హైదరాబాదు కూతవేటు దూరంలో, ఎంత దుర్మార్గం అంటే కూతవేటు దూరంలో షామీర్పేటలో బీసీ వెల్ఫేర్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు బాత్రూమ్లు గడిగేటువంటి బ్రష్లతోని మాకు వంట పాత్రలు దోముతా ఉన్నారు, దానివల్ల మేము సిక్ అవుతున్నామని చెప్పి పోలీస్ స్టేషన్లో మీ ప్రభుత్వం మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటి వరకు రివ్యూ జరిగిందా మీ ప్రభుత్వం? ఇప్పటి వరకనే యాక్షన్ తీసుకున్నారా? బాగులింగంపల్లిలో విద్యార్థుల మైనార్టీ గురుకులాల్లో చదువుతున్నటువంటి అమ్మాయిలు 40 మంది అమ్మాయిలు అస్వస్థకు గురై కింగ్కోటి హాస్పిటల్లో ఒక 20 మంది, 10 మంది ఏమో నీలఫర్ హాస్పిటల్లో జాయిన్ చేసిండ్రు. మీ ప్రభుత్వానికి, మీ మంత్రికి, మీ 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 ఎడ్యుకేషన్ శాఖ మంత్రికి మీరే ఉన్నారు, హోంశాఖ మంత్రి మీరే ఉన్నారు, సోషల్ వెల్ఫేర్ మంత్రి ఏడున్నాడో తెలియదు. ఇప్పటి వరకు దిక్కుదివ్వని లేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము వెళ్ళి, మా హరీష్ రావు గారి నాయకత్వంలో మేము వెళ్ళి కింగ్కోటి హాస్పిటల్ను పరామర్శించి విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి వచ్చినాం కదా. కోటి ఉమెన్స్ కాలేజీలో కూడా అమ్మాయిల మీద అరచకాలు చేస్తూ ఉన్నారట. షీటీంకి ఇచ్చిన మరి ఇది పత్తలేదు. కొండాపూర్లో షేర్లింగంపల్లిలో కొండాపూర్ల ఏరియా హాస్పిటల్లో 46 మంది విద్యార్థులు, హై స్కూల్ విద్యార్థులు అస్వస్థకు గురై రెయిన్బో హాస్పిటల్లో 36 మంది, మిగిలిన స్టూడెంట్స్నేమో కొండాపూర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ 3 సంఘటనలు ఒకే రోజు జరిగితే హోంశాఖ మంత్రి మాట్లాడు, సోషల్ వెల్ఫేర్ మంత్రి మాట్లాడు, ఎడ్యుకేషన్ శాఖ మంత్రి మాట్లాడు, అసలు ఈ ప్రభుత్వం సెక్రటరీ మాట్లాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడు. అసలు ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తా ఉన్నా? పేదలంటే మీకు ఎందుకు అంత వివక్ష, ఎందుకు అంత కక్ష అని ముఖ్యమంత్రిని అడుగుతూ ఉన్నాం. ఇంత జరుగుతుంది కదా. ఇన్నిసార్లు చేసినా మీ పనిలో మీరున్నారు. ఫుట్బాల్ ఆడడంలో మెస్సీతో ఫుట్బాల్, ఇది దుర్మార్గమైనటువంటి పాలన. అంటే ముఖ్యమంత్రి గారు ఏ శాఖలో ఉన్నా ఏ శాఖకు ఒరిగింది ఏం లేదు. ముఖ్యమంత్రిగా ఉండి 6 గ్యారెంటీలు ఎగబెట్టిండ్రు, 420 హామీలు ఎగబెట్టిండ్రు, వాటికి న్యాయం చేయలేదు. సోషల్ వెల్ఫేర్ మంత్రిగా మీ దగ్గర పెట్టుకున్నారు, ఇప్పటి వరకు వాటి మీద రివ్యూ లేదు. 2000 స్కూళ్ళు ఎత్తేసిండ్రు, వాటిలో డ్రాప్ అవుట్స్ అయినాయి. 1000కి పైగా విద్యార్థులు అస్వస్థకు గురైనరు, 116 మంది విద్యార్థులు చనిపోయినారు, వాటి మీద లెక్కపత్రం లేదు ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ పిల్లలకు సిలబస్ బుక్స్ ఇవ్వలేదు, వాళ్ళకి రగ్స్ లేవు, డ్రెస్సులు లేవు, అక్కడ కూడా మీరు ఫెయిల్ అయినరు. ఇక 3వది హోంశాఖ మంత్రిగా మీరే ఉన్నారు. ఈ రాష్ట్రంలో రోజు మహిళలపై అత్యాచారాలు, హత్యలు, మర్డర్సు నిత్యకృత్యం అయిపోయినాయి ఈ రాష్ట్రంలో. అది కామన్ అయిపోయింది. ఇంత జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏం పట్టించుకోవట్లేదు. ప్రతిపక్షాలను వేధించుడు తప్ప వేరే పనే లేదు. అంటే సమర్థవంతమైనటువంటి అధికారులను పక్కన పెట్టి
అసమర్థులకు ఇచ్చుకొని మీ పబ్బం గడిపించుకోవడానికి అసమర్థ అధికారులను మీరు కీలకమైన పదవులలో ఇచ్చిండ్రు కాబట్టి ఈ రాష్ట్రం వల్లకాడు కావడానికి ప్రధానమైనటువంటి కారణం. పోలీస్ డిపార్ట్మెంట్లో లేరా? గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిండ్రు కదా, అద్భుతంగా పనిచేసిండ్రు పోలీసులు. అంటే వాళ్ళ పని కూడా వాళ్ళని చేయనటువంటి పరిస్థితి ఇలా దాపురించింది. అందుకే ఇలా ముఖ్యమంత్రి కూడా ఆయన చెప్పిందే చేయాలట, అలా సొంతంగా చేసులేదు. వాళ్ళ డ్యూటీ కూడా ఈయన చేపిస్తే వాళ్ళు ఎక్కడ పని చేస్తారు? చేసేటువంటి అధికారులను చేయనిచ్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. అందుకే ఈ రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరుగుతూ ఉన్నది. ఇంకో పక్క ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు అంటే ఈ సంవత్సరంలో 2025లో మర్డర్స్ ఆన్ రోడ్డు మీద జరిగినటువంటి హత్యలు 88 హత్యలు. మర్డర్స్ ఫర్ గెయిన్ అంటే లాభార్జన కోసం జరిగేటువంటి హత్య 112 హత్యలు జరిగినాయి. దోపిడీలు 52, రాబరీ 1051, టోటల్గా మర్డర్స్ 189 మర్డర్స్ జరిగినాయి. నేరపూరితమైనటువంటి హత్యలు 223 హత్యలు జరిగినాయి. ఈ కిడ్నాపింగ్స్ ఇవన్నీ కలిపితే ఒక 1700 చిల్లర ఉన్నాయి. ఓవరాల్గా ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం 90,000 కేసులు నమోదైనాయి. ఎటు పోతుంది మీ శాఖ? హోంశాఖ ఏం పని చేస్తుంది? డీజీపీ ఏం పని చేస్తుండు? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుండ్రు? పెద్ద పెద్ద బిల్డింగ్లలో పెద్ద పెద్ద మాళ్ళల్లో కూర్చొని ఏం పని చేస్తుంది మీ శాఖలు? పేదవాడికి న్యాయం చేయలేరు, తెలంగాణకు శాంతి నెలకొల్పలేరు, ప్రజలకు శాంతి భద్రత కల్పించలేరు. ఇంకా మీరు సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు మీ మేనిఫెస్టోలో అభయస్థంలో ఏం పెట్టుకున్నారు? మొదటి పేజీలను ఏం పెట్టుకున్నారు? శాంతి భద్రతలు నెలకొల్పుతాం, రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తాం, ప్రజాపాలన అందిస్తామని చెప్పిండ్రు. ఏది మీ ప్రజాపాలన? ప్రజలను హతమార్చుడు తప్ప మీ ప్రజాపాలన ఎడ కనబడుతూ ఉన్నది? ఇవన్నీ పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో దేని మీద బిజీ ఉంది అని అంటే, పోలీస్ శాఖ యంత్రాంగం అంతా రోజుకు 30 ఫోటోలు కొట్టాలి. ఇది అందరికి తెలుసు అనుకుంటా. రోజుకు 30 ఫోటోలు కొట్టాలి, 30 చాలన్లు వసూలు చేయాలి. పోలీసులను దేనికి పెట్టిండు ముఖ్యమంత్రి అంటే వసూళ్ళకు పెట్టిండు. ఎట్టి పరిస్థితుల్లో రోజుకు 30 ఫోటోలు కొట్టాలన్నట. రోజుకు 30 ఫోటోలు కొట్టి 30 చాలన్లను అప్లోడ్ చేస్తే ఆయన డ్యూటీ అయినట్లు లెక్క. ఒక పోలీస్ ఆఫీసర్ కలిసిండు. ఇంత చిన్న వయసులో నాకు బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, ఏం చేయాలో అర్థమవుతలేదు. రోజు ఏంది అని అంటే వీళ్ళని ఎట్లా మార్చిండంటే, ఒకటేమో ఫోటోగ్రాఫర్లుగా మార్చిండు పోలీసులను, ఒకటేమో బిల్ కలెక్టర్గా మార్చిండు. 30 ఫోటోలు రోజు కొట్టాలి, 30 చాలన్లు వసూలు చేయాలి. ఇలా పేపర్లో కూడా వచ్చినట్టుంది. అదే అరే నీ విచ్చలవిడిగా గమ్మత్ ఏంటంటే, నేను చాలాసార్లు చూసిన, మేము పోతుంటాం కదా సిగ్నల్, చాలామంది నాకు యువకులు చాలామంది కలిసి మాట్లాడిండ్రు. అన్న మీరు దీని మీద మాట్లాడాలని చెప్పారు, నాకు చాలాసార్లు చెప్పిండ్రు. నేను అందుకే టైం కోసం చూస్తున్నా. సిగ్నల్ వదిలేస్తాడంట, వదిలేసిన సిగ్నల్ వెనకకెళ్ళి ఫోటో కొడతాడట. దానికి జంపింగ్ ఛానల్, సిగ్నల్ జంపింగ్ ఛానల్. ఇంకోటి యూటర్న్ తీసుకోవడానికి ఏంది రోడ్ డివైడర్ పెట్టిండ్రు. వాటికి ఏం చేసారు, కొంచెం దూరం కాగానే రాంగ్ సిగ్నల్ పోయినాం అనేసి, రాంగ్ రూట్ పోయినాం అనేసి దానికి రాస్తారట. ఇక నంబర్ ప్లేట్లు చిన్నవి పెద్దవి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం పెద్ద నంబర్లు పెట్టుకోవాలి. చాలామంది అవస్థలు పడుతున్నారు సామాన్యులు. ఇది సామాన్యుల ఇష్యూ, పేదవాడి ఇష్యూ, స్టూడెంట్స్ ఇష్యూ, ఇది యువకుల ఇష్యూ. ప్రభుత్వము నిజంగా చేయదలుచుకుంటే, చిత్తశుద్ధిగా చేయదలుచుకుంటే వాటి కోసం మంచి ప్రోగ్రాం పెట్టాలి, కొంత టైం ఇవ్వాలి. కొంచెం టైం ఇచ్చి మీరు పలానా టైం వరకు ఖచ్చితంగా గవర్నమెంట్ అలాట్ చేసినటువంటి సిస్టంలో మీరు నంబర్ పెట్టుకోవాలని చెప్పాలి.
వాటికి వందలు వేలే ఇక కొట్టి వాటికి ఏం చేస్తూ ఉన్నారు, సైజ్ చిన్న ఉందని చెప్పేసి ఫోటో కొట్టి రోజు కొడతారు ఒక్కొక్క నంబర్కు. నాకు తెలిసిన వాళ్ళదే దాదాపుగా రోజు ఒకసారైనా నంబర్ కొట్టి పంపినరు, వారంలో 3 సార్లు. ఇంకా గమ్మత్ ఏంటంటే కాలనీలో పార్కింగ్ చేసుకుంటాం. ఇవన్నీ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ చెప్తా ఉన్నా. కాలనీలో ఇంటి ముంగట కారు పెట్టుకుంటాం, మనం అందరం బాధితులమే. ఇంటి ముంగటకు వచ్చి వాడు రోడ్డు మీద ఉన్నటువంటి కారుకు, కాలనీలో ఉన్న కారుకు ఫోటో కొట్టి ఇంటికి పంపిస్తుండు. మీరు చేయాల్సిన పని ఏంది, మీరు చేస్తున్న పని ఏంది అసలు? ఇంకోటి ఏంటంటే ఇది అంతా జరుగుతుంటే ఆఫీస్ టైమింగ్కు చాలామంది అధికారులు, రకరకాల ఆఫీసులలో పనిచేసేటువంటి వ్యక్తులు పొద్దున్న లేస్తే 9 గంటలు, 8:30, 9 గంటలకు అందరు రోడ్ల మీదకి వస్తాం డ్యూటీల కోసం. వాళ్ళందరూ ట్రాఫిక్లో ఎక్కడికక్కడ ఆగిపోతే వీళ్ళకు వచ్చినటువంటి రూల్స్ మాత్రం ఫోటోలు కొట్టాలి, ఆపాలి, చాలాన్లు కొట్టాలి. పొద్దున సాయంత్రం ఎంత బిజీ ఉంటుంది రోడ్లు. ఒక్కరన్నా ఏం పని చేయాలి అసలు? గవర్నమెంట్కు దశ ఉన్నదా? ఒకప్పుడు నాకు ఇంకా ఇది కూడా చెప్పిండ్రు కొంతమంది యువకులు, అన్న డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంతకుముందు గతంలో సాయంత్రమే ఉండదు, ఇలా 24 గంటలు ఉంటుంది అంటున్నారు. దీనివల్ల ఏమొస్తుందో లాభాలు వస్తున్నాయి, పైసలు వస్తున్నాయి. ఇంకా అది ఎట్లా అంటే గమ్మత్ ఏంటంటే పబ్బు పక్కనే పెడతాడు పికెటింగ్, హోటల్ పక్కనే, బార్ అండ్ రెస్టారెంట్ పక్కనే, వైన్స్ పక్కనే. అరే నీకు నిజంగానే మీకు మనుషుల ప్రాణాలు కాపాడాలనేటువంటి, మేము డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టుకున్న దాంట్లో వ్యతిరేకం కాదు. నిజంగానే మీరు మనుషుల ప్రాణాలను కాపాడాలనుకుంటే, ఆరోగ్య తెలంగాణ చేయాలనుకుంటే వానికే చెప్పచ్చు కదా మూసివేయమని. మీది ఎట్లుందంటే ఎక్సైజ్ శాఖకేమో తాగుబోతులను చేయమనేమో పెంచుతుండ్రు, ఎక్సైజ్ శాఖకి ఏం చేస్తుండ్రు అంటే టార్గెట్ ఇస్తుండ్రు. మీకు ఇక్కడ పోలీస్ శాఖకు వచ్చి ఏం చేస్తున్నారు అంటే తాగిన వాళ్ళకు ఊదుమని చెప్పి ఫైన్లు కట్టిస్తారు, వీళ్ళకి టార్గెట్ ఇస్తారు. ఎక్సైజ్ శాఖకు మీరు తాగాలనేసేమో వాళ్ళకి టార్గెట్ ఇస్తారు, తాగిపియాలనేసి టార్గెట్ ఇస్తుండ్రు. ఎక్సైజ్ అమ్మకాలు పెరగాలని టార్గెట్ ఇస్తుండ్రు. ఇక్కడ తాగిన వాళ్ళకు ఊదుమని చెప్పి ఇక్కడ కూడా చాలన్లు వసూలు చేయాలనేసి ఇక్కడ కూడా టార్గెట్లు ఇస్తుండ్రు. ఒకే ప్రభుత్వం 2 విధానాలు కొనసాగిస్తుంది అని అంటే ఇది ప్రభుత్వమా ఏంది? సర్కస్ నడుపుతుందరా? సర్కారు నడుపుతుండ్రా? ఒకే ప్రభుత్వంలో 2 విధాలు. మీకు నిజంగానే అంత ప్రేమ ఉంటే మీరు ఏం చేయాలి? వైన్ షాప్లకు వెళ్ళి అరే అమ్మద్రబాయ్ అని చెప్పండి, వైన్స్ను బంద్ చేయండి. మీరు వైన్స్ నమ్మకుండా వైన్స్ పక్కకే పికెటింగ్ పెట్టి తీసుకుని రాసుడు. దీనివల్ల సామాన్యులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటు చాలన్లతోని, ఇటు మీరు చేస్తున్నటువంటి ఎక్కడికక్కడ ఆపి ఫైన్లకు విపరీతమైనటువంటి చాలన్లు రాస్తూ ఉన్నారు. దీనివల్ల కామన్ మ్యాన్స్ రోడ్డు మీదకి రావాలంటే భయపడుతున్నారు. అంటే మీరు సేఫ్టీని మర్చి మీరు చాలన్ల మీద పడ్డది ప్రభుత్వం అంటున్నాం. ప్రజలకు సేఫ్టీ అందించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ శాఖ వేటి మీద పడ్డదంటే కలెక్షన్ల మీద పడ్డది అంటున్నాం. ఈ పోలీసులను అరే వాడు సంవత్సరమో 2 సంవత్సరాలు లాంగ్ జంప్ చేసి, హై జంప్ చేసి, హైటు పర్సనాలిటీ పెంచుకొని పోలీస్ అయితే, ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళని ఏం చేసిందంటే ఫోటోగ్రాఫర్లను తయారు చేసింది, ఈ చాలన్ల కోసం వసూలు చేసి బిల్ కలెక్టర్లను తయారు చేసింది. నేనేమంటున్నా ముఖ్యమంత్రికి, మరి దీనికి ఈ చాలన్లు వసూలు చేయడానికి పాపం పోలీసు వాళ్ళు చాలన్లు వసూలు చేయడానికి, బిల్ కలెక్టర్లు వసూలు చేయడానికి, ఫోటోగ్రాఫర్లను తయారు చేయడానికి ఈ లాంగ్ జంపులు ఎందుకు, హై జంపులు ఎందుకు, ఇంటర్వ్యూలు ఎందుకు? ఎవరు ఎక్కువ ఫోటోలు తీస్తే వాళ్ళే పోలీసు వాళ్ళని చేస్తామని చెప్పు. డీజీపీ గారికి అడుగుతున్నా నేను. ఎవరు ఎక్కువ ఫోటోలు కొడితే వాళ్ళకే పోలీసు ఉద్యోగం ఇస్తాం, ఎవరు ఎక్కువ చాలాన్లు వసూలు చేస్తే వాళ్ళకే పోలీసు ఉద్యోగం వస్తామని చెప్పండి. పోలీసుల డ్యూటీ ఇదా? లాస్ట్కి ఈ ప్రభుత్వం ఎంత కక్కుర్తంటే మెస్సీ వస్తే మెస్సీతో ఫోటోలు దిగడానికి కూడా లంచాలు తీసుకున్నారు, ఆడ కూడా డబ్బులు వసూలు చేసారు. ఎటుపెట్టి లంచమే, 10 లక్షలు ఎటుపెట్టి లంచాల చుట్టే దింపుతుంది. ఈడ ఏం పెరిగినాయి అంటే లంచాలు పెరిగినాయి. అరాచకాలు, అక్రమాలు, లంచాలు, ఈ 3 పెరిగినాయి. ఈడ పెరిగింది క్రైమ్.
అంటే ఎంత ఘోరంగా సిటీలలో కార్గో వెహికల్స్ తిరుగుతాయి. దయచేసి ఇది అందరూ సిటీలో కార్గో వెహికల్స్ తిరుగుతాయి. కార్గో వెహికల్స్, ట్రాలీలు ఇవన్నీ తిరుగుతాయి. వాళ్ళు కొంతమంది నాకు వచ్చి కలిసిండ్రు. సిటీలో ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీస్ స్టేషన్ పోవాలంటే ఖచ్చితంగా మామూలు ఇవ్వాలేనట. మామూలు ఇవ్వాలే. ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ పరిధి దాటాలంటే మామూలు కట్టాలి. ఈ మామూలు ఎడిగిపోతున్నాయి. ఒకటి ట్రాఫిక్, ఒకటేమో ఇంకోటి ఆర్టీఏ కూడా ఉంది. గతంలో ఇంటర్ స్టేట్ వెహికల్స్ వచ్చినప్పుడు పరిమితి లేని వెహికల్స్, లేకుంటే వాళ్ళు పత్రాలు సరిగా లేని వెహికల్స్, వాళ్ళు చట్టపరంగా నడపని వెహికల్లకు డెఫినెట్గా ఫైన్ రాయాలి. ఇప్పుడు ఫైన్ రాస్తలేరట. ఫైన్ రాయకుండా వాళ్ళని హోల్డ్లో పెట్టి ఎంత ఇస్తావో చెప్పు, ఏమి ఇస్తావో చెప్పు. ఎటుపోతుంది ఈ ప్రభుత్వం? ఏం నడుపుతారు ఈ ప్రభుత్వాన్ని? లంచాలమయంగా చేయాలనుకుంటుండ్రా? అంటే ఇంకో ఏం సార్ గిట్లా అని అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్లో అంతే ఉంటుందా? ఒక ఆయన అంటాడట, కాంగ్రెస్ గవర్నమెంట్లో అంతే ఉంటుంది. కిలో కాంగ్రెస్ గవర్నమెంట్లో అంతే ఉంటుంది అంటున్నట్టు. ఏంది వసూళ్ళా? అంటే పైన వసూలు చేస్తారు కాబట్టి కింద కూడా అదే వసూలు చేస్తారా? ఇంత జరుగుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. అసలు ఏం పోలీసులను దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి పోలీసులను ఎందుకు పనికిరానోళ్ళని చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం? పోలీసులను చాతగానోళ్ళ కింద ట్రీట్ చేస్తూ ఉన్నది. ఆనాడు ముఖ్యమంత్రి ఏమన్నాడు? మేము అధికారంలోకి వస్తే ఏక్ పోలీస్ విధానం తెస్తామని చెప్పిండు పోలీసులకు. మరి ఏక్ పోలీస్ విధానం వచ్చిందా? వచ్చిందా ఏక్ పోలీస్ విధానం? పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మీద కూర్చుండి నిలబడి కపం వాళ్ళ కడ్రాయిల్లో వేసుకుంటే మొత్తం కోసుకపోతున్నాయి. వాళ్ళకు మంచి విధానం తెస్తామని కూడా చెప్పిండు. మరి ఇచ్చిండా? విధానాలు తెచ్చిండా? ఆరోగ్య భద్రత కల్పిస్తా అన్నాడు. వచ్చిందా వాళ్ళ ఆరోగ్య భద్రత? ఆరోగ్య భద్రత లేదు, ఏక్ పోలీస్ విధానం లేదు, అసలు ట్రాఫిక్ పోలీసుల సమస్యలు పట్టించుకుని లేదు. కానీ పోలీసులు అంటుండ్రు, అన్న ఈ పోలీసు ఉద్యోగం ఈ ట్రాఫిక్లా ఈ అడ్డగోలుగా ఈ చాలన్లు కట్టి ఫోటోలు కొట్టి చాలన్లు వసూలు చేయడం వల్ల మమ్మల్ని మా ఫ్యామిలీలలో కూడా చిత్కరించుకుంటుండ్రు. మా పరిస్థితికి ఇంత దూరం దిగజారింది. ఎందుకు అని అంటే ఈ రోడ్ ఎక్కితే పోలీసు వాళ్ళు ఫోటోలు కొడుతున్నారు, ఏదో మా ప్రయోజనాల కోసం కొడుతున్నట్టుగా పబ్లిక్లో పోతూ ఉంది. మా ఫ్యామిలీలో కూడా మేము చులకన అవుతున్నాం, ఫ్రెండ్ సర్కిల్లో చులకన అవుతున్నాం. ఈ ప్రభుత్వం తీరు వల్ల మేము ఒక్కొక్కసారి మా మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చింది అని చెప్తా ఉన్నారు. ప్రజలు తిరగబడుతున్నారట, దాడులు చేస్తున్నారట. ఇవన్నిటి కారణం ఎవరు? మీరు కదా. ఇలా ఆనాడు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు పోలీసు బాధలు ఎవరైనా వాళ్ళ ఎక్కడైనా బాధలలో ఉంటే వాళ్ళకి ఆరోగ్య భద్రత, ఎక్కడైనా హాస్పిటల్లో పడితే ఆరోగ్య భద్రత ఇచ్చేది. కొన్ని ఎంపానల్ చేసుకున్నటువంటి హాస్పిటల్స్లలో ప్రభుత్వమే డబ్బులు పే చేస్తే వాటిలో చాలా హాస్పిటల్లో చూపించుకునేటువంటి అవకాశం ఆ పథకం కింద ఉండేది. ఈ 2 సంవత్సరాల నుంచి అసలు ఆ పథకమే లేదట, పథకానికి రూపాయి ఇవ్వట్లేదట. మేము ఆనాడు 10 లక్షల బీమా ఇస్తే, ఇన్సూరెన్స్ ఇస్తే ఇలా ₹1,00,000 ఇస్తుందంట ఈ ప్రభుత్వం. మీరు టీఏ ఇస్తలేరు, డిఏ ఇస్తలేరు, 5 పిఆర్సీలుగా పెట్టిండ్రు, పెన్షన్ డబ్బులు ఇస్తలేరు. లాస్ట్కు పోలీసు వాళ్ళను ప్రజల మీద విలన్గా చూసేటువంటి పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చింది. పోలీసుల బాధలు ఇట్లున్నాయి, కానీ పోలీసులతో చేపిస్తున్నటువంటి పనులు గట్లున్నాయి. ఇక మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఇలా ప్రజలు రోడ్ల మీదకి ఎక్కాలంటే సామాన్యులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీకు గట్టే చాలన్లు కట్టలేక ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. 2 సంవత్సరాలు పూర్తి చేసినామని మీరు గ్లోబల్ సమ్మిట్ పెట్టుకున్నారు. గ్లోబల్ సమ్మిట్ పెట్టుకొని గ్లోబల్ ప్రచారం చేసుకున్నారు తప్ప ప్రజలకు 2 సంవత్సరాలలో ఒరిగింది శూన్యం. ఈ రాష్ట్రాన్ని వల్లకాడుగా మారుస్తూ ఉంటే
మేము చూస్తూ ఊరుకోమని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. విపరీతమైన కేసులు మా పార్టీ నాయకుల మీద పెడతా ఉన్నారు. ఈ దృష్టి ఏందో ఈ శాంతి భద్రతల మీద పెట్టండి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు నిర్వహించడంలో ఫెయిల్యూర్ అయింది. ఈ డిసెంబర్ నాటికి 2 సంవత్సరాల ఈ కాంగ్రెస్ పార్టీ లా అండ్ ఆర్డర్ నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పదలుచుకున్నాం. 2 ఏళ్ళైంది. ఇప్పటికైనా మీకు దేని మీద ఒక సబ్జెక్టు మీద అవగాహన లేదు, మీరు ఏం చేయాలనో అవగాహన లేదు. ప్రజలను పీడిస్తూ ఉన్నారు. ఒక పక్క ఛాలెంజ్ల పేరు మీద ఫోటోలు తీసి ఇష్టాన్ని తీరిగా వసూళ్లు చేస్తూ ఉన్నారు. ఒక పక్కనేమో పోలీసుల సమస్యలు గట్ల ఉన్నాయి. ఈ క్రైమ్ రేట్ ఇక్కడ పెరుగుతూ ఉంది. ఇలా క్రైమ్ రేటు పెరుగుతుంది, అవినీతి పెరుగుతుంది, ముఖ్యమంత్రుల ఆస్తులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ప్రజల కష్టాలు మాత్రం తీరట్లేదు. డెఫినెట్గా మా నాయకులను మాత్రం దాడులు చేస్తూ ఉన్నారు. మా నాయకుల మీద మీరు మా నాయకులను హత్యలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కొంచెమన్నా జ్ఞానంతో పనిచేసి తెలంగాణ, ఈ దేశానికి దిక్సూచిగా ఉన్నటువంటి తెలంగాణను ఇలా అంగడి పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దొంగల పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. క్రైమ్ రేట్ పెంచేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ విధానాలు మార్చుకోవాలి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకుంటుంది. డెఫినెట్గా పేదల పక్షాన, యువకుల పక్షాన, విద్యార్థుల పక్షాన అందరికీ మేము వాళ్ళతో కలిసి పనిచేసి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతామని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.